సౌండ్ చేయదురా. వీడు పోవాలంటే భయం వేస్తారు. అది చూడు మరి డోరు. కొంచెం గుండెకాయ పెట్టి ధైర్యంగా పెట్టుకోవాలి గుండెకాయ. ఎందుకంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినారన్నమాట. ఎందుకోసం విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనకు కూడా తెలియదు కాబట్టి. అమ్మా ఎంత భయంకరంగా ఉంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, గో అంత చెత్త చెదరం అంతుంది. అక్కడ సౌండ్ చేయకురో భయం వేస్తుంది. హాయ్ గైస్ అందరికి, నేను మీ చింతాల మాధవ్. ఇప్పుడు మనం ప్రజెంట్ వెబ్ సిరీస్ చూస్తున్నాం, మన చిన్న షార్ట్ సిరీస్. ఆ సిరీస్ కొని కొంచెం ప్లేస్లు వెతకడానికి అయితే ఇక్కడికి వచ్చాను. ఇది చాలా చాలా అంటే భయంకరంగా ఉంది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఆ ఇండ్లు మొత్తం వచ్చేసి మొత్తం మూతపడిపోయినాయి. అక్కడ వచ్చేసి మొత్తం మూతపడిపోయినాయి. బట్ మనకంటే చాలా భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే. మరి మనకి ఇప్పుడు ఆ ప్లేస్ ఏ ప్లేస్ సరిపోతుందో మనకైతే తెలియదు కాబట్టి లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. ప్రజెంట్ అదా అమ్మ ఫ్రెండ్స్, రాత్రికి వస్తే మనము ఉచ్చి పోసుకోవాల్సిందే ఖచ్చితంగా. రాత్రి వస్తే అసలు పొగలింత భయంకరంగా ఉంది ఇది. ఎందుకంటే మొత్తం అడవిలో ఉన్నాం ప్రజెంట్. ఎక్కడ ఇండ్లు అయితే పెద్దగా ఏం లేవు. ఇక్కడ కొట్టమంది, అక్కడ కొట్టమంది అంటే అంతకు మించి ఏం లేదు ఇక్కడ. హాయ్ గైస్ అందరికి, ఈరోజు మనం అయితే వెబ్ సిరీస్ చేస్తున్నాం కదా. మనం ఆ వెబ్ సిరీస్ అయితే కొంచెం లొకేషన్ చూడడానికి అయితే వచ్చేసాను. ప్రజెంట్ ఇక్కడ పాత పడిపోయిన ఇండ్ల దగ్గర అయితే ఉన్నాను. చాలా భయం వేసింది ఇక్కడ రావడానికి. ఇక్కడ వచ్చేసి గుడిసెన్లో ఎవరు లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. బట్ చాలా గుడిసెన్లు ఉన్నాయి, అన్ని పడిపోయినాయి. మరి ఇక్కడ అంతా లోపల కూడా పడిపోయింది. కావాలంటే చూపిస్తాను. ఇది మొత్తం పడిపోయింది. ఇగో చాలా భయం వేసింది ఫస్ట్ ఇంట్లోకి రావడానికి. అక్కడ ఇండ్లు గుడిసెన్లు పడిపోయినాయి. ఇదేం రోడ్డుకే ఉంది, మేము బెండ్ అక్కడ ఆపినాము. రోడ్డుకే ఉంది. ఇండ్లు ఇవన్నీ పడిపోయినాయి. వెబ్ సిరీస్కి అయితే బాగుంటుంది షూట్. సో గైస్, ఇంట్లో అయితే ఎవరు అయితే లేరు ప్రజెంట్. అంత చెత్త ఉంది. చూపి అదాలు చూపి. మన వెబ్ సిరీస్కి ఏమైనా కానీ ఫైటింగ్ సీన్స్ కానీ, అలాగే ఏమైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఫైటింగ్ సీన్స్ మిగతా ఎటువంటి కానీ చేసుకోవడానికి అయితే ప్లేస్ బాగుంది. బట్ వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలేమో. ఇక్కడ అయితే ప్రజెంట్ ఎవరు లేరు, పర్మిషన్ తీసుకోవాలి. సౌండ్ చేయకురో భయం వేస్తుంది. సబ్సిడీ పెట్టు. ఇట్లా అది ఇది కరెక్ట్ పొజిషన్. వారే చాలా భయం వేస్తుంది. ఇది అంతా పడిపోయింది ఫ్రెండ్స్. ఈ లొకేషన్లో నేను మా కెమెరామ్యాన్ అయితే ఇద్దరే వచ్చినాము. చాలా భయం వేస్తుంది. ఇక్కడ కూడా లాస్ట్ గుడిచి పడిపోయింది చూడు. చాలా భయం వేస్తుంది మాకైతే. ఇలాంటి ప్లేస్లో షూట్ పెట్టుకోవాలంటే మాకే భయం వేస్తుంది. ఇక్కడదే కెమెరా, ఇక్కడదే మొత్తం అడివే. అక్కడ కూడా ఒక ఇల్లు ఉంది, మరి మీకు కానొస్తుందో లేదా. చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇది కూడా ఉంది, పడిపోయింది మొత్తం. ఈ ప్లేస్లో అయితే ప్రజెంట్ నేను షూట్ పెట్టుకున్నాను. ఇద్దరే వచ్చినా కాబట్టి భయం వేస్తుంది. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చింటే పర్లేదు అనుకో. ఇదే ఇప్పుడు వచ్చిన ఇల్లు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. సైలెంట్ రీ. సౌండ్ చేయదురా.
అమ్మా ఎంత భయంకరంగా ఉంది రే. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అంత చెత్త చెదరం అంతుంది. అక్కడ కూడా డోర్ ఉంది, ఇక్కడ ఉంటుంది. మేము వెనకాల నుంచి వచ్చామన్నమాట. చాలా అంటే చాలా భయం వేస్తుంది ఇక్కడికి రావడానికి. మెయిన్ డోర్ బయటికి, అవతల పక్కన లైన్ చూస్తుందండి. సౌండ్ చేయదురా. వీడు పోవాలంటే భయం వేస్తారు. అది చూడు మరి డోరు. అమ్మా ఎంత భయంకరంగా ఉంది రైతు. మంచి మాకు బస్సులు పడుతుంది. అమ్మా పట్టుకోరే. ఇంకెవరు లేరు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇదైతే బాగుంది. సూట్కి వచ్చేసి ఇది బాగుంటుంది, మ్యాక్సిమం సెట్ అవుతుంది మనకు. సూట్కి అనేది సెట్ అవుతుంది ప్లేసు. కొంచెం గుండెకాయ పెట్టి ధైర్యంగా పెట్టుకోవాలి గుండెకాయ. ఎందుకంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినారన్నమాట. ఎందుకోసం విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనకు కూడా తెలియదు కాబట్టి తెలీదు. అది ఒకసారి బయటికి రా. ఇది నిలబడతాను, కెమెరా బాగా వస్తలేదు. అట్లా ఇక్కడే చూడు, కెమెరా చూడు అంతే. ప్రజెంట్ బాస్ ఇట్లా ఇట్లా ఎంట్రీకి బాగుంటుంది కదా. ఒకసారి నిలబడు, నేను చూస్తాను. వాడు దీని అమ్మ ఏం సౌండ్ వస్తుంది. సరిపోతుంది రే. అమ్మ భయం వేస్తుంది మనకి. ఇది ఒకరిద్దరు ముగ్గురు వస్తే భయం ఉండదు మనకి. నైట్ వస్తే ఇంక ఉచ్చులు పోసుకోవాల్సిందే ఫ్రెండ్స్. దీని ఏం సౌండ్ వస్తుందిరా ఇది. అమ్మో ఫ్రెండ్స్, చాలా భయంకరంగా ఉంది ఇది రూము. బయట చూడండి ఎట్లా అంతా చాలా చెదరంగా ఉంది. ఆ చెట్టుకి ఆ బట్టలు ఏంటి అస్సలు నాకు అర్థమే అవుతలేదు. అబ్బో ఇవే ఆ రూమ్లు. ఇవే ఆ రూమ్లు. చాలా భయం వేస్తుంది బాస్. ఇక్కడే రోడ్డు పక్కనే ఉంది. రోడ్డు అదే, మేము బండి అక్కడ ఆపినాం. ఈ రూములు రావడానికి అమ్మ చాలా 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 భయం వేస్తుంది. ఏముందో ఏమి లేదో ఈ రూముల్లోన.